వెల్కమ్ టు మై ఛానల్ శివ 24 ఫ్రేమ్స్. ఎట్టకేలకి అఖండ 2 రిలీజ్కి అయితే రెడీ అయింది. ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని రేపు 12వ తారీఖు రోజు అయితే ఈ సినిమా రిలీజ్కి సిద్ధమైంది. 11వ తారీఖు రోజు నైటే యాస్టీస్గా ప్రీమియర్ షోస్ వేస్తారని, దీనికి సంబంధించి పూర్తి అడ్డంకులు తొలగిపోయాయని చిత్ర యూనిట్ నుంచి అయితే ఒక సమాచారం అయితే వచ్చింది. కాకపోతే ఈ సినిమా మళ్ళీ ఎలాంటి అవాంతరాలు రాకూడదని అభిమానులు ఒక టెన్షన్ అయితే మాత్రం ఉంది. ఎందుకంటే ఆ రోజు ఇంకొక 2 గంటల్లో షో ఉందనంగా సినిమా అయితే ఆగిపోయింది. అభిమానులు టెన్షన్, అసలు ఏంటి మా బాబుకి కష్టాలు ఏంటి అని. అయితే దీనికి సంబంధించి మనీ సెటిల్మెంట్ కానీ మొత్తం అంతా ఫుల్ క్లారిటీతో ఉంది, అంతా అయిపోయిందని అయితే చిత్రవర్గాల నుంచి అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే పక్కా క్లారిటీగా మనకు వచ్చింది. ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి మన వీడియో షేర్ చేయండి. ఇక మనం ఈ మూవీ గురించి మాట్లాడుకుంటే కనుక, అసలు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న అఖండ 2 తాండవం బాలయ్య బాబు గారు మూవీ ఆగిపోయిందనే పాటికి నిజంగా అభిమానుల్లో మాత్రం చాలా నిరుత్సాహం అయితే ఎదురైంది ఆ రోజు. ఇంకో 2 గంటల్లో సినిమా, మేబీ అందరూ ప్రీమియర్ షో టికెట్లు బుక్ చేసుకున్నారు. తర్వాత రోజు కూడా చాలామంది నెక్స్ట్ డే 7:30కి షోలు కొన్ని స్టార్ట్ అయ్యేదానికి కూడా బుక్ మై షోలు వస్తే అవి కూడా బుక్ చేసుకున్నారు. అసలు సడన్ సర్ప్రైజ్ అనమాట. సినిమా ఆగిపోయింది ఇలాగ టెక్నికల్ ఇష్యూ అని ఇక వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఏదో చెప్పుకొచ్చారు. కానీ ఆ రోజు నుంచి బాలయ్య బాబు గారి అభిమానుల్లో ఒకటే టెన్షన్, అసలు సినిమా రిలీజ్ అవుతుందా, ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అసలు బాలయ్య బాబు గారు మూవీ ఆగిపోవడం ఏంటి. కొంతమంది 12వ తారీఖు అంటున్నారు, కొంతమంది 15 అంటున్నారు, 20 అంటున్నారు, 25 అంటున్నారు, అసలు లేదు డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అవుతుంది అంటున్నారు. ఇలా రకరకాలుగా అయితే ఊహాగానాలు రావడం, అభిమానుల్లో కూడా క్లారిటీ లేకపోవడం, ఫ్యాన్స్ మధ్య వారు, ఇట్లా ప్రతిదీ ఈ 4-5 రోజుల నుంచి అయితే మాత్రం కొంచెం బాలయ్య బాబు గారి మూవీపై అయితే మాత్రం బాగా హాట్ టాపిక్ అయితే మారిపోయిందనమాట. అయితే ఇన్ని జరుగుతున్నా కానీ చిత్ర యూనిట్ నుంచి అయితే మాత్రం ఒక క్లారిటీ అయితే మాత్రం కరెక్ట్ వాళ్ళ డేట్ అయితే అనౌన్స్మెంట్ చేయలేదు. ఖచ్చితంగా పలానా డేట్ మేము రిలీజ్ చేస్తాం, అది 10, 12, 20, 25 లేదంటే ఆ నెక్స్ట్ మంతా, లేదంటే డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్లోనా ఏంటి అనేది వాళ్ళ సైడ్ నుంచి అయితే క్లారిటీ అయితే రాలేదు. కానీ వాళ్ళు ఒక క్లారిటీ ఇప్పుడైతే ఇచ్చారు. ఈ సినిమా రేపు 11వ తారీఖు రోజు నైటు మామూలుగానే ప్రీమియర్ షోలు పడి 12వ తారీఖు రోజు యాస్టీస్గా థియేటర్లో రన్ అవుతుందని వాళ్ళ సైడ్ నుంచి అయితే ఒక క్లారిటీ అయితే వచ్చిందన్నమాట. ఈ న్యూస్ విన్న కాడి నుంచి బాలయ్య బాబు గారి విమానంలో మాత్రం ఒక పండగ వాతావరణం అయితే మాత్రం ఖచ్చితంగా నెలకొందని అయితే మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బాలయ్య బాబు గారి మీద ఆగిపోయినప్పటి నుంచి వీళ్ళందరిలో కూడా ఒక నిరాశగా అయితే ఉంది, ఇదేంట్రా బాబు అని. కానీ ఈ న్యూస్ తెలుసుకున్న తర్వాత అందరూ మాత్రం ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడైనా కానీ ఈ సినిమాకి ఎలాంటి ఆటంకం కలగకుండా ముందుకు వెళ్తే అంతా బాగుంటుందని అభిమానులు అయితే కోరుకుంటున్నారు ఇక్కడ. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే, బోయపాటి శ్రీను గారు, బాలయ్య బాబు గారు వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది మన 4వ ఆల్రెడీ మనకు తెలుసు. ఇంతకుముందు వచ్చిన ఆయన ప్రతి సినిమా కూడా బ్లాక్ బాస్టరే. ఈ 3 సినిమాలు కూడా ఎప్పుడు వీళ్ళ కాంబినేషన్లో వచ్చింది ఏ ఆటంకం లేకుండా పర్ఫెక్ట్గానే అనుకున్న డేట్కి అనుకున్నట్టుగా కరెక్ట్గానే రిలీజ్ అయింది. సినిమాలు కూడా బ్లాక్ బాస్టర్ హిట్లు అయితే అయ్యాయి. ఈ అఖండ 2 ఒకటే ఇలా బ్రేక్ పట్టడం బోయపాటి శ్రీను గారు కూడా కొంచెం బాధనైతే అనిపించింది. అయితే బాలయ్య బాబు గారు కూడా ఏంటంటే ఆయనకి ప్రెస్టీజ్ ఇష్యూ అనమాట. ఎందుకంటే ఇప్పుడు నిర్మాతలు వీళ్ళకి ఒక క్లారిటీ ఇవ్వకపోవటం వల్లే ఇదంతా జరిగిందనేది ఒక కారణం ఇక్కడ. ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు ముందుగానే వీళ్ళు పర్ఫెక్ట్గా సెటిల్మెంట్ చేసుకొని రిలీజ్కి ముందు వెళ్ళుంటే మాత్రం ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వచ్చే కాదు. ఇప్పుడు వాళ్ళకి మనీ అయితే కట్టాలి వీళ్ళు. ఇప్పుడు కోర్టు దాకా వెళ్ళి అక్కడ వాళ్ళ సినిమా ఆపేసి స్టే చేసేదాకా తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు ఆల్రెడీ సెటిల్మెంట్ అయ్యి మనీ కట్టగా తప్పట్లేదు. కానీ దీనివల్ల ఏమైందంటే సినిమా ఆగిందనే పేరు వచ్చింది. ఆల్మోస్ట్ అభిమానుల్లో కూడా ఈ 14 రీల్స్ ప్లస్ సంస్థపై కొంచెం కోపంతో ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు ఈ నిజాన్ని దాటి బాలయ్య బాబు గారి సినిమా ఆపేయటం వల్ల మాకు బాగా నష్టం జరిగిందని డిస్ట్రిబ్యూటర్లు కానీ బయ్యర్లు కానీ వీళ్ళు కూడా చాలా అంటే చాలా ఆవేశంతో ఉన్నారనమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమా రేపు 12వ తారీఖు కనుక రిలీజ్ అవ్వకపోతే తర్వాత ఎప్పుడో 20 ఫస్ట్ తారీఖు లేదంటే జనవరికో వస్తే కనుక ఈ ఎఫెక్ట్ చాలా సినిమాల మీద పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రేపు 12వ తారీఖు వచ్చినా కానీ ఆ రోజు కూడా చిన్న చితక సినిమాలకు ఎఫెక్ట్ అయితే ఉంది.
ఎందుకంటే రేపు 12వ తారీఖు రోజు దగ్గర దగ్గర ఒక 7-8 సినిమాల దాకా రిలీజ్కి అయితే రెడీగా ఉన్నాయి. మోగ్లీ కానీ, కార్తీక్ గారి సినిమా కానీ ఇట్లా దగ్గర దగ్గర ఒక 7-8 సినిమాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు రిలీజ్ చేస్తారా? లేదంటే వీళ్ళు పోస్ట్ పోన్ చేసుకుంటారా? ఇప్పుడు వీళ్ళు పోటీ పడి రిలీజ్ చేశారనుకోండి, అక్కడ ఏమవుతుందంటే థియేటర్లు దొరక్క కలెక్షన్ డౌన్ అయిపోయి నష్టాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది చిన్న సినిమాలకి. వీళ్ళేంటంటే ఇలా కాదని చెప్పి వీళ్ళే ఒక నెల 2 నెలలు సైలెంట్ అయిపోయి మళ్ళీ తర్వాత చూసుకుని రిలీజ్ చేసుకుంటే ఒక రకంగా వీళ్ళు కొంచెం సేఫ్ జోన్లో ఉండే అవకాశం అయితే ఉంటుంది. మేబీ కార్తీక్ గారి సినిమా అయితే మాత్రం రిలీజ్ అవే అవకాశాలు అయితే ఉంటాయి అనుకుంటా. అది ఎంతవరకు అనేది ఇంకా ఒక క్లారిటీ అయితే రాలేదు, కానీ చూద్దాం. మేబీ ఇప్పుడు ఈ సినిమా బాలయ్య బాబు గారిది ఇప్పుడు రిలీజ్ అయితేనే కొంతలో కొంతైనా సరే అందరూ సేఫ్ జోన్లో ఉంటారు. ఇప్పుడు ఈ డేట్ కాకుండా మరొక డేట్ కనుక దాటిందంటే నెక్స్ట్ వీక్కి ఆటోమేటిక్గా కలెక్షన్ల పరంగా కానీ వేరే సినిమాలకు కానీ ఈ సినిమాకి కానీ కొంచెం కలెక్షన్ లాస్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. రేపు 19వ తారీఖు రోజు అవతార్ 3 ఉంది. నెక్స్ట్ అది అయిపోయి జనవరి వచ్చేసిందంటే మాత్రం రాజాసాబ్ రెడీగా ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ వెంకటేష్ గారు చిరంజీవి గారు నటించిన సినిమా ఉంది, రవితేజ గారు మూవీ, ఇట్లా శర్వానంద్ది. ఎందుకంటే ఒక 1 వీక్ 10 డేస్ గ్యాప్తో కొంచెం పెద్ద పెద్ద సినిమాలతో రెడీగా ఉన్నాయి. ఇవన్నీ ఏమవుతాయి అంటే ఆల్మోస్ట్ ఈ సినిమా కనుక ఏమాత్రం ఇంకా ముందుకు పోస్ట్ పోన్ అయితే ఖచ్చితంగా కలెక్షన్ల పరంగా దెబ్బ అయితే వస్తుంది. డిస్ట్రిబ్యూటర్లు కూడా లాస్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ఈ సినిమా లేట్ అయితే కనుక. రిలీజ్ అయితే ఈ సినిమా 12వ తారీఖు రోజే రిలీజ్ అవ్వాలి. లేదంటే కనుక ఆ తర్వాత ఎప్పుడు రిలీజ్ అయినా కొంచెం కష్టం అయితే మనం అనుకోవచ్చు. చూద్దాం. ఇప్పుడు వీళ్ళ సైడ్ నుంచి ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి ఇక ఏ అడ్డంకులు లేవు అంటున్నారు కాబట్టి ఇక ఈ సినిమా అయితే మాత్రం థియేటర్లోకి రాబోతుందని మాత్రం ఒక క్లారిటీ అయితే వచ్చింది. రేపు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మన ఛానల్లో ఫస్ట్ రివ్యూ రిలీజ్ చేద్దాం. ఆ రోజు కూడా మీకు నేను చెప్పాను అంతకుముందు 3వ తారీఖు 2వ తారీఖు వీడియోలు చేసినప్పుడు కూడా ప్రీమియర్ షో ఎప్పుడైతే పడుతుందో ఆ రోజు ప్రీమియర్ షో చూసి ఫస్ట్ రివ్యూ మన ఛానల్ అప్లోడ్ చేద్దామని. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. సినిమా ఎప్పుడైతే ప్రీమియర్ షో పడుతుందో ఫస్ట్ రివ్యూ మన ఛానల్లో వస్తుంది. అందరూ వెయిట్ చేయండి. ఇదండి ఈరోజు అప్డేట్. తిరిగి మళ్ళీ రేపు మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. తిరిగి మళ్ళీ రేపు మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం.